భాస్కర్ మీద అన్యాయంగా, అక్రమంగా, క్రూరంగా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర ఉన్నాడు అన్న ఒకే ఒక్క నెపం మీద తన మీద ప్రతీకారేక్షతో రగిలిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి తప్పుడు కేసులు బనాయించి తనను జైల్లో పెట్టడమే కాకుండా మోహితులు కూడా అందులో ఇరికించి వాళ్ళు శునకానందం పొందాలని చూస్తున్నారు తప్ప మరొకటి కాదు. 26 సంవత్సరాలు కూడా లేనటువంటి ఒక యువకుడిని ఈ రకంగా స్కామ్లలో సూత్రధారిగా ఇరికించి వచ్చేటువంటి నష్టం వాళ్లకు కానీ భాస్కర్ కుటుంబానికి కాదు. ఒక రోజు 2 రోజులు, ఒక 2 రోజులు, 2 నెలలు జైల్లో ఉండొచ్చు. ఇవన్నీ కూడా చాలా సహజమైనటువంటి విషయాలు. నేను కూడా 21 నెలలు ఉన్నా జైల్లో వచ్చిన చిన్నతనంలో కూడా. అవే మమ్మల్ని రాటు తెలియ ఈ స్థాయికి తీసుకొని వచ్చినాయి జైలులకు పోవడం మూలంగానే. దాని వలన పోయిన వాళ్ళ కీర్తి పెరుగుతుంది, నిర్బంధించినటువంటి వాళ్ళ స్థాయి తగ్గుతారు. అందులో ఇలాంటి నీచమైనటువంటి ఆరోపణలు చేసి ఆ ఆరోపణలతో జైలులోకి పంపించి ఆనందం పొందేటువంటి వాళ్లకు తగిన గుణపాఠం తప్పదు. మన అందరి ప్రియతమ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాడు సోనియా గాంధీ, ఆవిడతో కలిసి చంద్రబాబు నాయుడు దాదాపు 18 కేసులు పెట్టి ఆయన్ను 18 సంవత్సరాలు 18 నెలలు జైలుకు పంపించి తద్వారా రాకుతేలి విరాట్ స్వరూపుడుగా మారినటువంటి వ్యక్తి అత్యంత చిన్న వయసులో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మన అందరి మీద వీళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు, జైలులోకి పంపించాలని ఉన్నారు. ఆయన్ను కూడా మన నాయకుడిని కూడా జైలులోకి పంపించేయాలన్నటువంటి వాళ్ళ బుద్ధి. తద్వారా ఏం జరుగుతుంది, ముందే మన నాయకుడు మనం ఏమి గంతి చెప్పుకోవాల్సినటువంటి విషయం కూడా ఏం కాదు. భారతదేశంలోనే ఇంత ధైర్యస్తుడైన రాజకీయ నాయకుడు లేడు. అది ఎవరికి కూడా భయపడేవాడు కాదు. ఎవరు ఎన్ని రకాలైనటువంటి నిర్బంధాలు చేసినా లెక్క పెట్టేవాడు కాదు. ఈ రోజున నెల్లూరుకు వచ్చాడు, నెల్లూరులో ఆయన ఉన్నాడు. మొత్తం నెల్లూరులో గుంతలు తవ్వినారు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళంది ఆ గుంతలు తవ్వేది మామూలుగా ఎవరైనా రైతు వాళ్ళని పొలం కాడ ఏదైనా కాలువలు గట్లు తవ్వుకుంటూ ఉంటారు. అట్లాంటిది పోలీసు వాళ్ళు జనం రాకుండా పల్లెలంతా కూడా గుంతలు తవ్వినారు. నెల్లూరు టౌన్ అంతా కూడా ఫెన్సింగ్ వేశారు, బ్యారికేడ్లు పెట్టారు. చాలా సంవత్సరాల తర్వాత నెల్లూరులో లాఠీలు ఇరుగుతాడాయి. బహుశా స్వాతంత్ర పోరాటం తర్వాత ఇన్ని లాఠీలు మళ్ళీ జగనన్న పర్యటనలో ఇరుగుతాడాయి. మన కార్యకర్తలు దాదాపు 8-9 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒకరు కాదు, ఇద్దరు కాదు. మరి ఎంతమంది ఎస్పీలు ఉన్నారో నాకు ఇన్ఫర్మేషన్ లేదు, కానీ 8,000 మంది పైగా పోలీసు వాళ్ళు ఉన్నారు. గుంతలు, ఫెన్సింగ్లు, మది ముళ్ళ కంచెలు, ఇన్ని రకాలైనటువంటి నిర్బంధాలు పెట్టి మేము జగన్ను నిర్బంధించేసినాము, కట్టడి చేసినాము అనేటువంటి ఆనందం మీరు పొందితే, జగన్ను మేము చూడలేకపోయినామే అనేటువంటి కసి లక్షలాది మంది కార్యకర్తలలో ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక్కోలేకపోతే ఏమైంది? బంగారపాళెంలో కూడా ఇట్లాగే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. 2,000 మంది పోలీసు వాళ్ళని పెట్టారు, 3 జిల్లాల ఎస్పీలు పెట్టారు, 9 మంది ఏఎస్పీలు పెట్టారు, 27 మంది డిఎస్పీలు పెట్టారు, 2,000 మంది పోలీసు వాళ్ళని ఇచ్చారు. సరే, ఆ రోజు రోడ్లన్నీ బ్లాక్ చేసినా ఎక్కడికక్కడ పుట్టలు గుట్టలు అన్ని గంతేసి మనవాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఆ పుట్టలు గుట్టలు కాలువలు ఇవన్నీ కూడా గుర్తుంది వినాలి. మరి ఇటు వస్తారు మన కార్యకర్తలు అనేది
మొత్తం నెల్లూరు జిల్లా అంతా మొత్తం దూరాడు. ఎవరు దూరారంటే పోలీసు వాళ్ళు దూరారు. అప్పుడు చంద్రబాబు నాయుడు నీటి కుంటలు దూరినట్టు ఏం కుంటలు దూరినాడు 99,400 ఇంకుడు గుంతలు. ఈరోజు పోలీసు వాళ్ళు దూరినారు ఇంకుడు గుంతలు మొత్తం అంతా కూడా నెల్లూరులో ఎక్కడ బయట కూడా. ఇవన్నీ కూడా మన పార్టీని మరింత బలోపేతం చేయడానికే తప్ప బలహీనం పడేవాడు భయపడేవాడు ఈ పార్టీలో ఎవ్వడు లేనే లేడు అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఈరోజు ప్రోగ్రాం సంబంధించి మోహిత్ చక్కగా చెప్పినాడు. ఈ ప్రోగ్రాం తను తన నాన్న ఒత్తిళ్లు నిర్బంధాలలో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఆలస్యమైన ఈ ఒత్తిడిలో కూడా తన ఈ ప్రోగ్రాం ఈ రోజున ఇక్కడ జరుగుతున్నారు. ఇంకా మీరు మోహిత్ లేడీ హర్షిత్ లేడీ అని కాకుండా ఈ తర్వాత మీరే జనంలోకి వెళ్ళి చంద్రబాబు చేసినటువంటి మోసం ఇది. ఇప్పుడు క్యూఆర్ కోడ్ అంటే దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే చంద్రబాబు మనకు తెలియకుండానే మనమేమో చేతులు ఎత్తుకొని నమస్కారాలు పెట్టుకుంటూ ఓట్లు అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు మాత్రం ఇంటింటికి పోయి నేను వస్తే నీకు అమ్మఒడి ఇస్తా, విద్య రైతు నిధి ఇస్తా, తల్లికి వందనం ఇస్తా, జగన్ కంటే చాలా ఎక్కువ చేస్తా అని బాండ్లు ఇచ్చాడు. మనం కనిపెట్టే లేకపోయినాం. మనమంతా ఒక తిరుగుకుంటాం. అసలు చంద్రబాబు ఎత్తుగడలు మనకు తెలియకుండా నీకు ఇన్ని రకాలుగా మీ ఇంట్లో ఆడబిడ్డలు ఇంతమంది ఉన్నారు, తల్లికి వందనం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మీ ఇంటికి సంవత్సరానికి ఇంత వస్తుంది. అది కూడా జూన్ నెలే, అంటే మనం జూన్లో కదా రిజల్ట్ వచ్చింది. ఆ నెల నుంచి ఇస్తా, సంవత్సరానికి ఇంత అవుతుంది, నెలకి ఇంత ఇస్తే 5 సంవత్సరాలకైతే మీకు దాదాపు 5 లక్షలు 7 లక్షలు అవుతుంది. నా లెక్క కూడా పెట్టాడు. పెట్టి నేను చంద్రబాబు అని చంద్రబాబు అని నేను పవన్ కళ్యాణ్ అని మేము ఇద్దరము కలిసి ఈ వాగ్దానాలన్నింటినీ ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే త్రికరణ శుద్ధిగా మీకందరికీ కూడా ఇవన్నీ ఇస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ప్రమాణం చేస్తున్నామని అవార్డు పంపించారు. అందరికీ కూడా ఏదో అప్పు ఇచ్చిన వాళ్ళ మాదిరిగా, అప్పు తీసుకున్న వాళ్ళ మాదిరిగా జగన్ సహజంగానే నమ్మినారు. జగన్ 3,000 ఇస్తాడు, ఇతను చాలా ఎక్కువ ఇచ్చేటట్టుగా ఆ మాట కూడా చెప్పాడు. జగన్ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, అంతకంటే ఎక్కువ చేస్తా నేను అని 143 వాగ్దానాలు చేసినాడు. 6 సూపర్ 6 హామీలు అన్నాడు.